నల్గొండ జిల్లా అన్మూలం మండలం హాల్యా పట్టణంలో దొంగలు హల్చల్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే నిన్న మధ్యాహ్నం కూడా ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడి ఇంట్లో ఉన్నటువంటి 2 లక్షల రూపాయలతో పాటు 5 తులాల బంగారాన్ని కూడా దోచుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది. ఆ సురేష్ అనే వ్యక్తి ఇంట్లో 2 లక్షల రూపాయలు పెట్టి మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం కూడా అతను షాప్లో పనిచేశాడు. షాపుకు వెళ్ళిన క్రమంలో కూడా సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలో కూడా ఈ దొంగలు పాటి కూడా అతను అల్ల ఉన్నటువంటి 2 లక్షల రూపాయలతో పాటు 5 తులాల బంగారం దోచుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. సాయంత్రం వీళ్ళు 9 గంటల ప్రాంతంలో కూడా షాపు ముగించుకొని ఇంటి దగ్గరకు వచ్చి చూసిన తర్వాత తలుపులు పగలగొట్టి ఉండడంతో ఒకసారి అనుమానం వచ్చినా కూడా సురేష్ పక్కన ఉన్న స్థానికులు తెలియజేస్తూ అదేవిధంగా పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఆ సంఘటనకి పోలీసులు బృందం వచ్చి కూడా మొత్తం పరిశీలించారు. మొత్తంగా ఆ దొంగతనం జరిగిందని కూడా భావించే పరిస్థితి ఉంది. అందులో ఉన్న బీరువాలో ఉన్నటువంటి 2 లక్షల రూపాయలతో పాటు 5 వేల దీనిపైన కూడా ఏదైతే ఎస్ఐ శోభన్ బాబు కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అతను మాట్లాడుతూ కూడా ఎవరైతే దొంగలు ఉన్నారో దొంగలను అది త్వరగానే పట్టుకుంటామని కూడా చెప్తారు. ముఖ్యంగా కూడా ఆ ఎస్ఐ అధికారులు మాత్రం ఒకరే సూచిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే 100 మంది పోలీసులతో సమానం ఒక సీసీ కెమెరా ప్రతి ఒక్కరు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఎవరైనా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఊర్లకు వెళ్ళేటప్పుడు మాత్రం పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కూడా చెప్తున్నారు. ఈ మధ్యన కూడా దొంగల బీభత్సం ఎక్కువ అవుతుంది. మేము కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి కూడా చూస్తున్నామని చెప్తున్న పరిస్థితి ఉంది. సురేష్ మాత్రం ఆవేదన చెందుతున్నారు. నేను రూపాయి కూడబెట్టుకొని కూడా అవసరం నిమిత్తం 2 లక్షల రూపాయలు అక్కడ పెట్టిన 5 తులాల బంగారం పోవడంతో కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. హాలియాలో కూడా పట్టపగలే కూడా దొంగలు పడ్డారు. ఈ విధంగా సీసీ కెమెరాలు మొత్తంగా సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఏదైతే పక్క ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించినప్పుడు కూడా ఒక దొంగ మొత్తం మాస్క్ మొత్తంగా షటర్ వేసుకొని కూడా వచ్చి ఆ దొంగతనం పాల్పడి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా కూడా మనకు సీసీ కెమెరాలు కూడా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనా కూడా ఆ దొంగలు ఉన్న పడుతున్న క్రమంలో కూడా పట్టణ ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం హాలీలో ఆ దొంగతనానికి సంబంధించిన పూర్తి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.